తాతయ్య లీలా కామరాజు గోలా హెడ్డింగ్ పెడితే బాగుండేది అనిపించింది, కాకపోతే ఎందుకులే అని చెప్పి పెట్టలేదు. సోనియా గాంధీ గారికి నెహ్రూ గారి ఉత్తరాలతో ఏం పనండి? కట్టలు కట్టలున్న నెహ్రూ గారి ఉత్తరాలు అవన్నీ కూడా సోనియా గాంధీ గారు తీసుకెళ్లిపోయారు. తిరిగి ఇవ్వమ్మా తల్లే అంటే నేను ఇవ్వను అని చెప్పి ఆ లెటర్స్ కాటన్స్ నిండా ఉన్నటువంటి ఆ ఉత్తరాలను తన దగ్గరే పెట్టుకున్నారు. అది ప్రస్తుతం ఒక సెన్సేషనల్ గా మారినటువంటి వార్త. నిజానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి లోక్సభ సమావేశాలలో కూడా దీనికి సంబంధించిన చర్చ వచ్చింది. భారత మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారికి సంబంధించిన అత్యంత కీలకమైన పత్రాలు, ఆయన రాసిన ఉత్తరాలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సోనియా గాంధీ కస్టడీలో ఉన్నాయి అని చెప్పి ప్రముఖ చరిత్రకారుడు, నెహ్రూ మెమోరియల్ సభ్యుడు రిజ్వాన్ ఖాద్రీ ఆయన వెల్లడించారు. వాటిని తిరిగి తనకు అప్పగించాలి అని చెప్పి లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎంపీ రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకండి రాహుల్ గాంధీకి ఆయన ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు నిన్ననే. అదే అంశం మీద సోనియా గాంధీకి కూడా ఉత్తరం రాశాను అని చెప్పి రిజ్వాన్ ఖాద్రీ గారు చెప్తూ ఉన్నారు. ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2008 అప్పటి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ గారిని వెనక ఉండి కర్త కర్మ క్రియా టైపులో నడిపించింది సోనియా గాంధీ అని చెప్పి మన భారతదేశంలో చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. ఇక మొత్తం ఆమెదే రాజ్యం. ఆమె ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆమెకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నాకు అది కావాలి అంటే వచ్చి తీరాల్సిందే. సో 2008లో ఆమె పవర్ ఆ స్థాయిలో ఉంది కదా. పవర్ని ఎట్లా దుర్వినియోగం చేసిందో చూడండి. 2008లో ఆమె మ్యూజియం నుంచి, ఏది నెహ్రూ గారికి ఆ గాంధీ గారికి సంబంధించిన మ్యూజియంస్ అవి ఉంటాయి కదా, ఆ మ్యూజియం నుంచి పత్రాలు, లేఖలు అవన్నీ కావాలి అని చెప్పి, ఏమిటి లేఖలంటే 5 లేఖలు 10 లేఖలు అని చెప్పి అనుకునేరు. డబ్బాలు నిండా కాటన్స్ ఉత్తరాలు, అత్యంత కీలకమైనటువంటి కాపీలు అవన్నీ కూడా తనకు కావాలి అని చెప్పి ఆమె తీసుకొని వెళ్ళిపోయారు. వాటిని ఇంతవరకు తిరిగి ఇవ్వలేదండి. వాటిని ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నారు ఆ మ్యూజియం కు సంబంధించినటువంటి ఒక మెంబరు, అలాగే చరిత్రకారులు, వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు కదా. రిజ్వాన్ ఖాద్రీ గారు ఆయన అడుగుతున్నారు, ఏమమ్మా సోనియా, అయ్యా రాహులా, నెహ్రూ రాసినటువంటి ఆ ఉత్తరాలలో లార్డ్ మౌంట్ బాటన్ భార్య ఎడ్వినా మౌంట్ బాటన్ కు రాసినటువంటి చాలా ఉత్తరాలు ఉన్నాయి, చాలా కీలకమైన ఉత్తరాలు ఉన్నాయి. ఆ ఉత్తరాలు కావాలి అని చెప్పి అంటున్నాడు ఆయన. మరి ఏం రాశారు నెహ్రూ గారు? లార్డ్ మౌంట్ బాటన్ గారి భార్య ఎడ్వినా మౌంట్ బాటన్ గారికి ఈ తాతయ్య లీల ఏం చూపించారో ఏంటో తెలియదు. ఫోటోలు మాత్రం అప్పుడప్పుడు చాలా వైరల్ అవుతూ ఉంటాయి. వీళ్ళిద్దరూ సిగరెట్లు తాగుతున్నటువంటి వీడియోలు, నెహ్రూ గారు ఈమె, ఇటువంటివి చాలా వైరల్ అవుతూ ఉంటాయి. సరే, చాలా ఆరోపణలు చాలా ఉన్నాయి. వాటి జోలికి మనం వెళ్ళొద్దులేండి. అసలే నెహ్రూ గారు మన భారతదేశ తొలి ప్రధానమంత్రి కాబట్టి. బట్ ఆ ఉత్తరాలు అయితే కావాలి కదా. అలాగే ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు జయప్రకాష్ నారాయణ గారు, వారికి నెహ్రూ గారికి మధ్య జరిగినటువంటి చర్చలు, వాదోపవాదాలకు సంబంధించిన ఉత్తరాలు ఉన్నాయి. అవి కూడా చాలా కీలకం అవుతాయి కదండి. ఎవరి జాతీయవాదం ఏ స్థాయిలో ఉంది, ఏం జరుగుతోంది, నిర్ణయాలు ఎట్లా తీసుకున్నారు, ఏ నిర్ణయాలు హిమాలయన్ బ్లండర్స్ అయ్యాయి నెహ్రూ గారివి, జయప్రకాష్ నారాయణ గారు ఎలా హెచ్చరించారు ముందే, అవన్నీ కూడా ఆ ఉత్తరాల్లో ఉంటాయి కదా. సో ఆ ఉత్తరాలు కూడా సోనియా గాంధీ గారి దగ్గరే ఉన్నాయి. అలాగే సరోజినీ నాయుడు కుమార్తె పద్మజా నాయుడు గారు, వారికి నెహ్రూ గారికి మధ్య జరిగినటువంటి ఆ ఉత్తర ప్రత్యుత్తరాలు, అలాగే నోబెల్ పురస్కార గ్రహీత ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఆయనకు నెహ్రూ గారికి మధ్య నడిచినటువంటి ఉత్తరాలు, అలాగే అరుణా అసఫ్ అలీ, అలాగే నెహ్రూ గారి సోదరిమణి విజయలక్ష్మి పండిట్, అలాగే బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్, ఇటువంటి గొప్ప నేతలు, ఇంకా చాలా మంది నేతలతో నెహ్రూ గారు జరిపినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు అవన్నీ కూడా వాటిలో ఉన్నాయి. ఆ లేఖలు మొత్తం డబ్బాలు కార్టన్స్ నిండా నింపి సోనియా గాంధీ గారు తీసుకొని వెళ్ళిపోయారు. 2008లో ఇక ఆమె ఆడిందే ఆట, పాడిందే పాట కాబట్టి. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2008 నుంచి 2024 మధ్యలో ఎన్నిసార్లు అడిగినా సరే ఆమె ఇవ్వడం లేదు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఉత్తరాల కోసం ఏ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పోలీసులను ఎవరినో పంపించి ఆ ఉత్తరాలు తీసుకురండి అని పంపించారనుకోండి, అసలు 10 జన్పత్ పెద్ద సీన్ అవుతుంది. మళ్ళీ నెహ్రూ గారు ఉత్తరాలు రాస్తే అది వాళ్ళ వారసురాలైనటువంటి సోనియా గాంధీ దగ్గర ఉండడం తప్ప అని చెప్పి ఎర్రచొక్కాగాళ్ళు వీళ్ళందరూ లేచి కూర్చుంటారు. అసలే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, ఎర్రచొక్కాగాళ్ల మద్దతుదారులు వీళ్ళందరూ మన తెలుగు మీడియా నిండా ఎంతగా పాతుకుపోయారో మనకు తెలుసు. ఇక భారతదేశంలో ఎక్కడెక్కడ మీడియాలు ఎవరు ఉన్నారో మనకు తెలుసు. అందుకని చెప్పి ఎట్లా స్వాధీనం చేసుకోవాలి చెప్పండి? అవి మీరే చెప్పండి, ఆలోచించండి. పోలీసులను పంపించి ఆ కార్టన్స్ తీసుకురమ్మని చెప్తే అది దౌర్జన్యంగా అనిపిస్తుంది కదా చూసేవాళ్లకు. భారతదేశంలో డెమోక్రసీ లేదు అని చెప్పి ఇప్పుడే గగ్గోలు పెడుతున్నారు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా. రాజ్యాంగాన్ని చేతుల్లో పట్టుకొని ఏంటంటో డైలాగులు వేస్తున్నాడు.
రాహుల్ గాంధీ లోక్సభలో. వినేవాడు వెదవైతే చెప్పేవాడు రాహుల్ గాంధీ అని వెనకట్టుకో సామెత ఉంది. సో ఆ టైప్లో ప్రజాస్వామ్యాన్ని ఏదో భారతీయ జనతా పార్టీ తొక్కి నేలకేసి కాల రాస్తోంది అన్న టైప్లో డైలాగ్స్ వేస్తూ ఉన్నాడు. నరేంద్ర మోదీ గారు నిన్నగాక మొన్న చీల్చి చెండాడారు వాళ్ళని. అసలు ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాల రాశారో ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్తో సహా నెంబర్స్తో సహా నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఎన్నిసార్లు భారత రాజ్యాంగాన్ని ఎట్లా పడితే అట్లా మార్చి పారేశారో నెంబర్స్ అన్ని ఇచ్చారు నరేంద్ర మోదీ గారు. నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయింది ఎలా? ప్రజలు వేసిన ఓట్లతో కాదండి, అస్సలు కాదు. 1947లో ఎలక్షన్స్ జరగలేదు మన భారతదేశంలో. 47 నుంచి 52 దాకా గద్దె మీదకి ఎక్కి కూర్చున్నాడు నెహ్రూ. ఎవరెక్కిచ్చారు? ప్రజలు ఎక్కిచ్చారా? అంత సీన్ లేదు. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద తలకాయలు వాళ్ళందరూ లోపల ఆ మీటింగ్ రూమ్స్లో డిసైడ్ చేసుకొని గాంధీ గారి మద్దతుతో నెహ్రూ కుర్చీ మీదకి ఎక్కి కూర్చున్నాడు. అసలు ఎక్కాల్సింది వల్లభాయ్ పటేల్ గారు, అది జరగలేదు. ఆ లోపల కాంగ్రెస్ సమావేశంలో కూడా ఎక్కువ ఓట్లు వల్లభాయ్ పటేల్కి వచ్చాయి, ఈయన కరెక్ట్ భారత ప్రధానమంత్రిగా అని చెప్పి. సో లోపల ఉన్నటువంటి ఆ 10 మంది నిర్ణయాన్ని కూడా సరిగ్గా గౌరవించినటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ. ఇక డెమోక్రసీ గురించి మాట్లాడతారు. సరే, ఆయన ఏం రాశాడో, ఆ ఎడ్వినా మౌంట్ బాటన్కు ఏం రాశాడో, తాతయ్య లీలా, కామరాజ్ గోలా ఏమేం బయటపడుతుందో ఏందో బయటపడేది కదా. వీళ్ళ వ్యవహారాలన్నీ బయటకు తెలిసేవి కదా. అలాగే మెయిన్గా జయప్రకాష్ నారాయణ గారికి నెహ్రూ గారికి మధ్య జరిగినటువంటి ఆ చర్చోపచర్చలు, ఉత్తరాలు, వాదోపవాదాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కాంగ్రెస్ని ఎండగట్టే విధంగా ఉంటాయి, వాళ్ళ పనితనాన్ని ఎండగట్టే విధంగా ఉంటాయి. ఆ ఉత్తరాలన్నీ మాయం చేసేస్తే ఎలా చెప్పండి? ఎలకలు కొట్టాయి అని చెప్పి చెప్తారేమో ఫైనల్గా. ఉత్తరాలు తీసుకెళ్ళాము, ఎలుకలు కొట్టేశాయి, లేకపోతే ఏదన్నా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మా ఇంట్లో, అగ్ని ప్రమాదం, అందులో తగలబడిపోయాయి, లేకపోతే ఉత్తరాలను పలానా చోట పెట్టాము గోడౌన్లో, అందులో వర్షం పడింది, మేము చూసుకోలేదు, ఉత్తరాలన్నీ తడిసి నానిపోయి ముద్దైపోయాయి, ఇక తడిసిపోయిన ఉత్తరాలను ఎందుకు బ్యాక్ ఇస్తాములే అని చెప్పి చెత్తకుండలో పడేసాము, ఇట్లా చెప్తారేమో. అందులో అత్యంత కీలకమైన ఉత్తరాలు ఏమేమి ఉన్నాయని చెప్పి కొంతమందిని లోపల పెట్టి స్క్రూటినైజ్ చేసి ఏ ఉత్తరాలు బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీ కొంపగూలుతుందో ఆలోచించి ఆ ఉత్తరాలని మాయం చేసే కార్యక్రమాలు కూడా చేసేటట్టున్నారు. డబ్బాలు ఉత్తరాలు ఎత్తుకుపోవడం ఏంటండి? ఇదే అంశం మీద అండి 2024 సెప్టెంబర్లో కూడా సోనియా గాంధీకి లెటర్ రాశారు. అయినా సరే ఆమె ఇప్పటివరకు సమాధానం ఇవ్వనే లేదు. అలాగే ఆ ఉత్తరాలు, ఆ పత్రాలు ఎందుకు అవసరమో అవన్నీ కూడా రాహుల్ గాంధీకి లెటర్లో వివరిస్తూ రిజ్వాన్ ఖాద్రీ గారు చెప్తూ ఉన్నారు. 1971లో ఆ లేఖలు నెహ్రూ మెమోరియల్ మ్యూజియంకు అందజేశాము అని చెప్పి ఆయన గుర్తు చేసుకుంటున్నారు రిజ్వాన్ ఖాద్రీ గారు. ప్రస్తుతం ఆ మ్యూజియాన్ని ప్రధానమంత్రి మ్యూజియం అని చెప్పి పిలుస్తున్నారండి. వాటిని డిజిటలైజేషన్ చేయడం వల్ల చరిత్రను అధ్యయనం చేసేవారు, అలాగే వివిధ శాఖల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, పండితులు, పరిశోధకులు, వీళ్ళందరూ కూడా ఆ పత్రాలను అధ్యయనం చేసే అవకాశం దొరుకుతుంది. భారత చరిత్రను అధ్యయనం చేసే అవకాశం దొరుకుతుంది. అంతేకాదు సామాజిక కోణంలో అధ్యయనం చేసే అవకాశం దొరుకుతుంది. ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు ఎట్లా తీసుకున్నారు, ఏమైంది, ఏ నిర్ణయము వెనక ఎవరెవరున్నారు అన్ని కూడా బయటకు వస్తాయి. సో ఆ ఉత్తరాలు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి అడిగితే నేను ఇవ్వను అని చెప్పి సోనియా గాంధీ భీష్మించి కూర్చుంది. రాహుల్ గాంధీ అసలు మాట్లాడాడు. అదే విషయం. మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.